ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన దుర్గమ్మ తల్లి సందేశం అండి. మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ నీకోసమే తీయటి శుభవార్త తీసుకువచ్చానమ్మా. ఈ శుభవార్త కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నావు కదమ్మా. నా మీద భక్తితోటి నమ్మకంతోటి వీటిలో ఒక నెంబరు తాకు తల్లి. నువ్వు ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావు. నువ్వు కన్న కలలన్నీ కూడా నెరవేరబోతున్నాయి తల్లి. నా మీద భక్తితో నేను చెప్పేది ఈ సందేశం చివరి వరకు పూర్తిగా వినమ్మా అని అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం ఏదో తెలియని కొత్త సందేశం అయితే తీసుకువచ్చారండి. అసలు మన అమ్మవారు ఎందుకు ఇలా అంటున్నారు, మనకి ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, తమ్మునేలు చూశారు కదండి, 2 నెంబర్లు ఉన్నాయి కదా. మీరైతే అమ్మవారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి కోసం ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా కానీ ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలు కూడా ఫోన్లోనే జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా మంచిగా పరిష్కరిస్తారు ఫ్రెండ్స్. ఈ గురువుగారి దగ్గర మా బంధువుల్లో కూడా చాలామంది చూపించుకుంటున్నారండి. వారికి ఉన్న సమస్యలన్నీ తీరుతున్నాయి. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. దుర్గమ్మ తల్లి మీ సమస్యలు తొలగటానికి మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. అమ్మవారి నుదుటిని తాకిన వారి గురించి మన దుర్గమ్మ తల్లి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. బిడ్డ, ఎన్నో రోజుల నుంచి నువ్వు బాధపడుతున్నావు కదమ్మా. దుర్గమ్మ తల్లి, నాకు మాత్రమే ఎందుకమ్మా ఎన్ని కష్టాలు? నా జీవితంలో ఏ ఒక్క రకంగా అయినా సంతోషం అనేది ఉందా తల్లి? మొదటిగా పుట్టినప్పటి నుంచి కూడా ఆర్థిక ఇబ్బందులతోటి చాలా ఇబ్బంది పెట్టావు. తల్లిదండ్రులు ఎంతో బాధపడేవారు. మమ్మల్ని పెంచలేక చాలా ఇబ్బంది పడేవారు. అది కూడా మాకు చాలా బాధగా అనిపించేది. మా వల్ల మా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు, ఇంత బాధపడుతున్నారు అని బాధపడేదాన్ని. పెళ్ళైన తర్వాత అత్తమామలతోటి పోరు. వారు నేను కట్న కానుకలు తీసుకురాలేదు అని ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. భర్త మంచివాడైనా సరే, నా భర్తకి నా మీద ప్రేమ ఉన్నా సరే తల్లిదండ్రుల మాటకి ఎదురు చెప్పలేక, వారిని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతున్నారు. నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఎంత బతిమాలినా సరే వారు నన్ను అర్థం చేసుకోవటం లేదమ్మా. నా జీవితం ఏమిటో, పెళ్ళికి ముందు నా జీవితం ఏమిటో వారికి తెలుసు. కావాలనే చేసుకుని ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు తల్లి. నేను వారు అడిగినవన్నీ ఎక్కడి నుంచి తీసుకురాను? ఏం చేయను తల్లి? నాకంటూ ఒక ఆదాయ మార్గం ఏమీ లేదు. నా భర్త సంపాదన మీద కుటుంబం అంతా కూడా ఆధారపడి బ్రతుకుతున్నాము. బిడ్డలకి సరైనవి ఏమీ కూడా కొనుక్కోలేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఆర్థికంగానే కాకుండా అత్తమామల పోరు, ఇరుగు పొరుగు పోరు, అలాగే బంధువుల్లో కూడా చిన్న చూపు చూడటం, మేము లేని వారమని వారు కూడా మమ్మల్ని ఎంతో హీనంగా మాటలు మాట్లాడుతున్నారు. ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఈ రోజుల్లో ధనం ఉంటేనే మాట్లాడుతున్నారు. బంధాలైనా బంధుత్వాలైనా. ధనం లేకపోవటం మేము చేసుకున్న మహాపాపం అయిపోయిందమ్మా. ప్రతి క్షణము కూడా నిన్ను అడుగుతూ ఉంటాను. అమ్మా అమ్మా అని నిన్నే నమ్ముకున్నానమ్మా. తల్లిదండ్రుల తర్వాత నిన్నే ఎక్కువ ఆరాధించాను. దుర్గమ్మ తల్లి, నాకు సహాయం చెయ్యి అని ప్రతి క్షణము కూడా వేడుకుంటున్నాను తల్లి. కానీ నువ్వు ఏమాత్రం కూడా కరుణించటం లేదు. పాపాలు చేసేవారు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు. వారి జీవితాలే బాగుంటున్నాయి. మేము చీమ కూడా అపకారం చేయకుండా న్యాయంగా ధర్మంగా నడుచుకుంటున్నాము. మరి ఎందుకు తల్లి మాకు ఇన్ని కష్టాలు? ఆర్థికంగా మానసికంగా ఎందుకమ్మా మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నావు? మేము చేసిన తప్పేమిటి? ఏదేమైనా అంటే పూర్వజన్మ పాప కర్మ అంటావు. ఎన్నాళ్ళు తల్లి ఈ కర్మ ఫలితాలతో బాధపడాలి?
పాపాలు చేసిన వారు కూడా ఎంతో సంతోషంగా నవ్వుతూ హాయిగా బ్రతుకుతున్నారు. వారికి జనం తోడుగా ఉంటున్నారు. అధర్మమే ఎక్కువగా గెలుస్తుంది. న్యాయంగా బ్రతికే వాళ్ళెంక కన్నెత్తి కూడా చూడటం లేదమ్మా. అధర్మంగా నడిచే వారి చుట్టూ బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు జనం కూడా చేరుతున్నారు. అసలు ఈ లోకంలో ఏం జరుగుతుంది తల్లి? నువ్వు ఏమీ పట్టించుకోవా అమ్మా? మాకు మాత్రమే ఎందుకు తల్లి ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? చాలా ఇబ్బందులు పడుతున్నామమ్మా. ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నాము. ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవటం, ధనం లేకపోవటమే కదా తల్లి ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు ఏదైనా ఒక మంచి మార్గం చూపించమ్మా. ఈ మానసిక ఒత్తిడికి రోజు రోజుకి నా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది తల్లి. ఇప్పటికైనా కరుణించమ్మా. నీ కరుణ మా మీద చూపించు తల్లి. చల్లని తల్లి, కరుణించు తల్లి అని ఎంతగానో నన్ను అడుగుతున్నావు కదమ్మా. చూడు తల్లి, నిన్ను చూస్తూ ఉంటే నా మనసు తరుక్కుపోతుందమ్మా. నువ్వు చాలా బాధలు పడుతున్నావు అని నాకు తెలుసు. చాలా ఇబ్బందులు పడుతున్నావు అని నాకు తెలుసమ్మా. నీ కష్టాలు తొలగించలేక నేను కూడా ఎంతో బాధపడుతున్నాను. ఎందుకంటే నువ్వు నన్ను ప్రతి క్షణము అడుగుతూ ఉంటే నేను నీకు ఏమీ సహాయం చేయలేక నా బిడ్డకి సహాయం చేయలేకపోతున్నానే అని బాధపడుతున్నానమ్మా. ఎందుకంటే నీ తలరాతలో ఇలా నీకు రాసిపెట్టి ఉంది తల్లి. అదంతా కూడా నువ్వు అనుభవించవలసిందే. తలరాతని మార్చలేం కదా. అయినా సరే పెద్ద కష్టాన్ని కూడా చిన్న కష్టంగా చేసి ఇస్తున్నాను తల్లి. లేదంటే నువ్వు ఇంకా ఎంతో కృంగిపోతావు అని పెద్ద కష్టం వస్తూ ఉంటే దానిని చిన్న కష్టంగా చేసి నీ వరకు వచ్చేలా చేస్తున్నాను. అప్పటికైనా నన్ను అర్థం చేసుకో అమ్మా. నేను నీతోనే ఉన్నాను అని. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు బిడ్డ. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. తప్పకుండా నీ జీవితంలో మార్పు వస్తుందమ్మా. నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. నీ తలరాత మారేలా, నీ జీవితంలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తాను కదమ్మా. నువ్వు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించావు. నా మీదే నమ్మకం పెట్టుకున్నావు తల్లి. నా పాదాలు పట్టుకున్న నీకు ఎప్పటికీ కూడా అన్యాయం చెయ్యను బిడ్డ. నా ఆశీస్సులు నీకు ఉంటాయమ్మా. నువ్వు బాధపడవద్దు, కన్నీరు పెట్టుకోవద్దు. ఈ దుర్గమ్మ తల్లి అండ నీకెప్పుడూ ఉంటుందమ్మా. నువ్వు ప్రతిరోజు కూడా ఈ నామాన్ని 11 సార్లు జపిస్తూ ఉండమ్మా. నువ్వు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. నీ అభిష్టాలన్నీ కూడా తీరుతాయి తల్లి. ఆ నామం ఏమిటి అంటే ఓం సర్వాభిష్టప్రదాయై నమః. ఓం సర్వాభిష్టప్రదాయై నమః. ఓం సర్వాభిష్టప్రదాయై నమః. ఈ నామాన్ని జపిస్తూ ఉండమ్మా. నీకు అంతా మంచి జరుగుతుంది. నీలో ఉన్న భయాన్ని, దిగులుని వదిలేసి ఆనందంగా, సంతోషంగా ఉన్నమ్మా. నీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది తల్లి. వారిని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను. నీ అత్తమామల్లో కూడా మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా. నీ జీవితంలో వెలుగు వచ్చేలా నేను చేస్తాను కదా తల్లి. కొండంత అండగా ఈ దుర్గమ్మ ఉండగా నీకు దేనికి దిగులు వద్దు తల్లి. ధైర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండు అనైతే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.